ఇవాళ అయితే హెచ్హెచ్విఎన్ సినిమాకి వెళ్తున్నాం అనమాట. పొద్దున్నే టిఫిన్ కూడా తెక్కకుండా కాఫీ. పొద్దున్నే షాపులు కూడా ఓపెన్లో లేవు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా లేదు. ఏమవుతుందో చూడాలి. ఇవాళ 5 సార్లు తిరిచికి వెళ్ళంటూ అయినా ప్రతిసారి కొత్త. ఎక్కడెక్కాలో తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, ఎలా వెళ్ళాలో. మొత్తానికి బస్సు ఎక్కాము. బస్సు మొత్తం ఖాళీ, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. పూర్ణం తింటారా? పూర్ణం మేము పూర్ణం మనం రా, స్విగ్గీ అంటాం. పోక పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తుంటే బస్ టైప్ హాట్ అని పేలిపోయింది. ఇప్పుడు బస్ చేంజ్ చేసాం మళ్ళీ ఇంకోటి. దానికి ఒక అరగంట బొక్క. ఇంకొక 5 మార్కులు వచ్చింటాయి ఈ పాటికి ఇక్కడ ఉండేవాడిని. మొత్తానికి సినిమా అయితే అయిపోయిందన్నమాట. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ తప్పితే సినిమాలో ఇంకేమీ ఉండదు. ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చి ఎడిటింగ్ చేయమన్నా నేను ఆ సినిమాలో కన్నా ఎడిటింగ్ బాగా చేస్తానని నా నమ్మకం ఉంది. అసలు కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఇండియన్ సినిమా ఇంత ఎదిగిపోయిందా విఎఫ్ఎక్స్ లో అన్నట్టుంటది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యండి చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ తప్పితే సెకండ్ హాఫ్ సినిమా ఏమీ ఉండదు. కొన్ని చోట్ల అయితే సినిమాటోగ్రఫీ పోయిద్ది, మ్యూజిక్ అసలు సినిమా మొత్తం లాక్కొచ్చారు. మ్యూజిక్ కీరవాణి గారే సినిమా మొత్తం లాక్కొచ్చారు. విఎఫ్ఎక్స్ అసలు మైండ్ బెంగింగ్ విఎఫ్ఎక్స్ అసలు ఎంత అంటే సెకండ్ హాఫ్ మైండ్ బెంగింగ్. సెకండ్ హాఫ్ డైరెక్టర్ ఉండరు, మీరు అసలు ఎగురుతారు గాలిలోకి. డైరెక్టర్ బయట కనిపిస్తే చెప్తానా, కనబరాకండి చెప్పండి, మా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడతా ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యండి తప్పట్లేదు చెప్పాల్సి వస్తుంది. నిజంగా సెకండ్ హాఫ్ అయితే నచ్చలేదు. ఫ్యాన్స్కి మాత్రం పండగే. యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి అసలు ఒక్కొక్కటి నిజంగా చాలా బాగుంటాయి. ఫ్యాన్స్కి అయితే పండగే. బీజిఎం కోసం వచ్చేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమనట్లేదు, కానీ ఆ డైరెక్టర్ గారిని, ఆ ఎడిటర్ గారిని రోడ్డు మీద కనబడితే అంటే జాగ్రత్తగా ఉందామని చెప్పి. ఫస్ట్ హాఫ్ మాత్రం క్రిష్ జాగర్లమూడి గారి లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ అసలు డైరెక్టర్ ఇచ్చిన హైప్కి రిలీజ్ టైంలో ఉన్నదానికి అసలు సంబంధం లేదు. సాంగ్స్ ఫైట్లు అయితే చాలా బాగున్నాయి సినిమా. చల్లగా సోడా తాగుతూ ఉంటే రోడ్డుకి ఆపోజిట్లో రామ్ చరణ్ కనిపించాడు. అదే తిరిచి అదే పోతీస్. ఎన్నెన్నో కొనేద్దామని చెప్పి పోతీసుకొచ్చాం, ఏం కొనుక్ಕೊಂಡು వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు జరిగేది ఇదే. రిటర్న్ వెళ్దామని చెప్పి బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ అర్థం కావట్లేదు. తిరిచి కొత్త బస్ స్టాండ్ అంటే ఇది సేమ్ మన ఎయిర్పోర్ట్ లానే ఉంది. సేమ్ ఎయిర్పోర్టా ఏంది? ఫస్ట్ టైం తమిళనాడులో బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇంగ్లీష్లో బోర్డు చూసాం. అసలు అంత తృప్తిగా ఉంది. అసలు ఇన్ని రోజులు ఆడికెళ్ళి ఈడికెళ్ళి వాడిని అడిగి ఏ బస్సు ఎక్కాలి, వీడిని అడిగి ఏ బస్సు ఎక్కాలి, ఇప్పుడు డైరెక్ట్ పేర్లు రాస్తున్నాయి నీట్గా. నిజంగా ఇది బస్ స్టాండ్ కాదు అసలు, ఎయిర్పోర్ట్. లోపల ఏసీ మామూలుగా లేదు అసలు. వారం